పెళ్లి చేసుకుని అంటావు. ఇప్పటికైతే ఐడియా లేదు. కారణం లేదు అన్నది అబద్ధం బావగారు. మాధవి తన గురించి అలా మాట్లాడకండి. చందు ఎదురు చూస్తోంది రాజా. వచ్చి నీ హక్కుని నువ్వు తీసుకుని వెళ్ళు. మాధవి చెప్పమంటున్నాను కదా. ఏమైంది? ఎవరా మాట అంది? రామ్ ప్రసాద్ గారు బాబు. ఏమ్మా, ఆగిపోయిన పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? అసలు పెళ్లి ఆగడానికి కారణం ఏంటో తెలుసా నీకు? ఆ మాధవి సంతోష్ని ట్రాప్ చేసింది. అందరూ నీలా అమాయకంగా ఉండరమ్మా. ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ నీ చుట్టూ తిరిగిన సంతోష్తో 3 ముళ్ళు వేయించుకోలేకపోయావు. ఎక్కడ పరిచయం అయిందో, ఎలా మాటలు కలిపిందో కానీ నీతో పెళ్లికి సిద్ధపడిన సంతోష్ని ఇప్పుడు తన చుట్టూ తిప్పుకుంటుంది. అందంలో, చదువులో ఎందులో తను నీకన్నా గొప్ప చెప్పు? కానీ సంతోష్ మనసు మార్చేసింది. ఆ మాత్రం నీ చుట్టూ తిరిగిన సంతోష్ని నువ్వు లాక్ చేయలేకపోయావు. నువ్వు కొంచెం తెలివిగా వ్యవహరించుంటే ఈ పాటికి నీ పెళ్లి జరిగిపోయేదమ్మా. మనం కోరుకున్న స్థితిలో మన కుటుంబం ఉండేది. ఏంట్రా మా ఇంటికి వచ్చి రంకెలేస్తున్నావు? ఏ కూసావరా మాధవి గురించి? మాధవి నీకు తిరుగుబోతులా కనిపిస్తుందా? నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడినా భరిస్తున్నాను కదా అని మాధవి గురించి ఇలా పిచ్చివాగుడు వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఈ రోజు నీ ప్రాణాలు తీయకుండా వదలనరా. వదలు వదలు మా పెద్దనాన్నని వదలు. మా పెద్దనాన్న కాళ్ళని పట్టుకునేంత ధైర్యం వచ్చిందా నీకు? వదలు. నీ పెద్దనాన్న నీకెక్కువ కావచ్చు, నాకు కాదు. ఒక అమాయకురాల మీద నింద వేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మీ పెద్దనాన్నని. రాజా, నీ రౌడీయిజం వీధుల్లో చూపించు, ఇక్కడ కాదు. నా రౌడీయిజం చూపించాలనుకుంటే నేను రావాల్సిన అవసరం లేదు. మీ పెద్దనాన్ననే కాళ్ళు చేతులు కట్టేసి నా దగ్గరికి రప్పించుకునేవాడిని. చందుకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి మోసం చేసింది చాలక ఆ పెళ్లి జరగలేదని మాధవి మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఈ రోజు నా చేతుల్లో నీ చావు తప్పదో. రాజా, రాజా ఆయన వదులు. నా మొహం చూసైనా ఆయన వదిలిపెట్టు. ఆయన తరపు నేను క్షమాపణ చెప్తున్నాను. వదులు రాజా. రాజా ప్లీజ్ రాజా వదులు. ఒక ఆడపిల్ల గురించి ఆయన అలా మాట్లాడటం తప్పే. నా కోసం ఆయన వదిలిపెట్టి వెళ్ళిపో ప్లీజ్ రాజా, వెళ్ళిపో. చేతనైతే మగాడిగా ఎదురొచ్చి కలపడమానండి. వయసు అయిపోయింది కాబట్టి తోడుగా ఎంతమంది తెచ్చుకుంటాడో తెచ్చుకోమనండి. అంతేకాని మరొకసారి మాధవి గురించి తప్పుగా మాట్లాడితే అతన్ని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. రామ్ ప్రసాద్, చేతకాక వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. ఒక ఆడపిల్ల కన్నీటికి కారణమైన మరో ఆడవాళ్ల కన్నీళ్లే ఈ రోజు నిన్ను కాపాడాయి. నీకు ఒక కూతురుంది. ఒకరి గురించి మాట్లాడే ముందు అది గుర్తుంచుకొని మాట్లాడు. ఆడవాళ్ళంటే నీకు గౌరవం లేకపోయినా నాకు గౌరవం ఉంది కాబట్టే నువ్వు బ్రతికిపోయావు. అది గుర్తుంచుకో. ఏమైందండి మీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? తప్పేమన్నాను? ఉన్నమాటగా అన్నాను. ఆ మాధవ్ వల్లే కదా చందు పెళ్లి ఆగిపోయింది.
మీరు మారరు. మార్చాలని కూడా ప్రయత్నించొద్దు. నా ఇంటికొచ్చి నా కాళ్ళరే పట్టుకుంటాడా? చూస్తా, వాడి అంతు చూస్తాను. సంతోష్, ఓ ఇక్కడే ఉన్నారా? ఈ టైంకి మీ సిట్టింగ్ అయిపోతుంది కదా అని గమనించలేదు డాడ్. ఏంటి డాడ్, ఈరోజు మమ్మీ స్పెషల్ పర్మిషన్ ఏమైనా ఇచ్చిందా? ఇంకా రౌండ్స్లోనే ఉన్నారు? మీ మమ్మీ స్పెషల్ పర్మిషన్ ఇవ్వకపోయినా తాగే పరిస్థితి నాకు ఈరోజు వచ్చింది. బిజినెస్లో ఏదైనా ప్రాబ్లమా డాడ్? అలాంటి ప్రాబ్లం ఉంటే అది నా అనుభవమే సాల్వ్ చేస్తుంది. మరేంటి? నాకిది కొత్త సమస్య. నీ సమాధానమే దానికి సొల్యూషన్. డాడీని ఏదైనా అడిగేంత స్వతంత్రం నీకు ఇచ్చాను. అందుకే లవ్ చేస్తున్నాను అంటే కాదనకుండా ఇండియా పంపించాను. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అలాగే ఉండాలి. అడగండి డాడ్. మాధవ్ గురించి నీ అభిప్రాయం ఏంటి? తన గురించి నా అభిప్రాయం అంటే షీఈస్ గుడ్. తన గురించి ఎందుకు అలా అడుగుతున్నారు? మీ ఇద్దరి క్లోజ్నెస్ గురించి నాకొకరు చెప్పారు. అదే నిజమైతే నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని. నీ ఇష్టానికి కారణం అడిగే అలవాటు నాకెప్పుడూ లేదు. ఇష్టమన్నా నీకిష్టమని తెలిసినా అన్నీ కాదనకుండా ఇచ్చాను. ఈ విషయంలో కూడా నీకిష్టమంటే మాధవితో నేను వెళ్ళి మాట్లాడతాను. నాకేం కావాలన్నా మిమ్మల్ని అడిగే స్వతంత్రం నాకున్నప్పుడు ఎవరో మీకు నా ఇష్టం గురించి చెప్పే అవకాశం ఎందుకు ఇస్తాను డాడ్? మరి నేను విన్నది? పనిలేని వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని ఎలా నమ్మారు డాడ్? మాధవి నాకు ఒక మంచి ఫ్రెండ్ అంతే. రాజాలాగా ఒకరికి హెల్ప్ చేయడం తప్ప తన గురించి తాను ఆలోచించుకోలేనంత మంచితనం. తనలో ఆ మెంటాలిటీ నచ్చే తనతో క్లోజ్గా ఉంటున్నాను అంతే. మరి చందుతో పెళ్లి వద్దంటానికి కారణం? పెళ్ళొద్దంటానికి నా ఎడ్యుకేషన్ గురించే డాడ్. అంతకు మించి మరో కారణం లేదు. దానికి మాధవితో నా ఫ్రెండ్షిప్ లింక్ చేసి బయట వాళ్ళ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఈ మాట మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? అందులో మీకు ఎలాంటి అనుమానం వద్దు. మాధవి షీఈ్ మై ఫ్రెండ్ అంతే. తన గురించి ఎవరేం చెప్పినా దయచేసి మీరు మాత్రం ఇలా అడగద్దు. నాకు చాలా గిల్టీగా ఉంటుంది. గుడ్ నైట్ డాడ్. ఏమండి, మీరు ఉదయం టాబ్లెట్ వేసుకున్నట్లేరు? ఓ అదా, ఇంకా టాబ్లెట్స్తో పనే ఉంది లలి. పనే ఉంది అనుకుంటే డాక్టర్ గారు ఎందుకు వాడమంటారు? మీరు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలాగండి? నా మనసు నా గురించి ఆలోచించడం మానేసింది లలి. రాజాని కలిసిన ఆనందంలో నాకేమీ తెలియట్లేదు. వాణ్ణి చందుని కలపాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన గుర్తుకు రావట్లేదు. కలపాలని మీరు కోరుకుంటున్నారు, విడదీయాలని ఆయన కంకణం కట్టుకుని కూర్చున్నారు. మమ్మీ, ఏంటంటే మీరనేది? కొత్తగా చెప్పేదే ఉంది బాబు.
రాను ఆయన పద్ధతి ఏం అర్థం కావడం లేదు. రాజాని చందుని కలపడానికి మనం కొత్త దారులు వెతుకుతుంటే ఆయన అన్ని దారులు మూసేసే ప్రయత్నంలో ఉన్నారు. అసలేమైంది మమ్మీ? నిన్నింట్లో పెద్ద గొడవ జరిగిందమ్మా. ఎవరితో? రాజాతో. రాజాతోనా? వాడు మీ ఇంటికొచ్చాడా? ఈయన చేసిన పనికి రాజా ఏం చేస్తాడు బాబు? మాధవి సంతోష్తో మాట్లాడటం చూసి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఆ అమ్మాయి మీద నిందలు వేస్తూ మాట్లాడారంట. అది తెలిసి రాజా ఆయన మీద గొడవకొచ్చాడు. చేయి కూడా చేసుకోబోయాడు. ఎలాగో అలా సర్ది చెప్పి పంపించేశాం. రాజా కాబట్టి కామ్గా వెళ్ళిపోయాడు. అదే ఇంకెవరైనా అయితే ఊరుకుంటారా మమ్మీ? అసలు డాడీకి ఏమైంది మమ్మీ? ఆడపిల్లలంటే తిరుగుపోతులాగా కనిపిస్తున్నారా? ఒకవైపు చందు జీవితాన్ని నాశనం చేసేది చాలక ఇప్పుడు మాధవి జీవితాన్ని కూడా నలుగురిలో నవల పాలు చేయాలనుకుంటున్నారా? ఆయన ఏం చేస్తున్నారు ఆయనకైనా అర్థం అవుతుందో లేదో తెలియడం లేదమ్మా. పెళ్ళెలాగూ ఆగిపోయింది. మళ్ళీ ఆ ప్రయత్నాలు మొదలు పెట్టకముందే నిదానంగా వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి వాళ్ళిద్దరినీ కలుపుదామని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈయన ఈ పని చేశారు. ఇప్పుడు రాజాకి మన మీద ఇంకా కోపం పెరిగిపోయి ఉంటుంది. ఇక మన మాట వింటాడా? వినేలా నేను చేస్తానంటీ. అంకుల్ రాజాని దూరం చేయడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నరేంద్ర గారి కుటుంబంతో తన బంధుత్వం ఎక్కడ చెడిపోతుందో అని అంకుల్ ఇలా ప్లాన్ చేసి చందుకి రాజాకి ఇంకా దూరం పెంచారు. అదే కదయ్యా నా బాధ. ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఎలా కలపాలో నాకు అర్థం కావడం లేదు. నేనుండగా మీకెందుకంటే దిగులు? ఇంతకాలం వాడి పక్కన నేను లేను కాబట్టి వాణ్ణి అందరూ బాధ పెట్టగలిగారు. ఇప్పుడు నేనున్నాను. ఎంతమంది అడ్డం వచ్చినా రాజాని చందుని నేను కలుపుతాను. మా ఆశ నువ్వేనయ్యా. అటు రాజాకి సర్ది చెప్పగలిగేది, మీ అంకుల్ని ఆపగలిగేది నువ్వే. నువ్వనుకుంటే వాళ్ళిద్దరూ ఒకటైనట్టే. ఈ విషయంలో మీరేం బాధపడకండి ఆంటీ. రాజాని చందుని ఒకటి చేసే బాధ్యత నాది. మన ఇష్టానికి మనం క్వాలిటీ అని టైం వేస్ట్ చేస్తే వెంచర్ అనుకున్న టైంకి ఫినిష్ అవ్వదు. ఈ లోపు మనతో పాటు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన వాళ్ళు పని పూర్తి చేసుకుని మరో వెంచర్ మొదలు పెడుతున్నారు. అలా అని ఇష్టానికి కట్టలేం కదా సార్. మనం ప్రపంచంతో పోటీ పడాలి అంటే అక్కడక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. లేదంటే ఇక్కడ ఆగిపోతాం. సలహాలు ఇవ్వడం మానేసి పనులు చేయండి చాలు. వెళ్ళండి. ఓకే సార్. ప్రతి వాడు సలహాలు ఇచ్చేవాడే. సంతోష్ రారా, ఎంతసేపు అయింది వచ్చి? మన పని అవ్వటానికి దారి తప్పినా పర్వాలేదంటారు, అంతేగా? మీ సిద్ధాంతం అదే అనుకుంటాను. అంటే బిజినెస్ అన్న తర్వాత మిగిలిన వాళ్ళతో పోటీ పడాలి అంటే పట్టు విడుపులు ఉండాలి కదా సంతోష్. మీరు మీ సిద్ధాంతాన్ని బిజినెస్ వరకే ఉపయోగిస్తే బాగుంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావు? మీరు మీ బిజినెస్ సూత్రాల్ని పర్సనల్ లైఫ్కి కూడా అప్లై చేయడం గురించి మాట్లాడుతున్నాను. అసలు నేను ఎప్పుడు పరిచయం మీకు? నువ్వు యుఎస్ నుంచి నేరుగా మా ఇంటికే కదా వచ్చావు. అప్పటి నుంచి కూడా నేను మీకు పర్సనల్గా ఏమీ తెలీదు. చందు ఫ్రెండ్గా మాత్రమే తెలుసు, అవునా? అవును. మరి నా గురించి ఏదో పూర్తిగా తెలిసినట్టు డాడీ దగ్గర మాట్లాడారుగా. నీ గురించా? నీ గురించేం మాట్లాడలేదే. నా గురించి మాట్లాడలేదు, మా గురించి మాట్లాడారు. మాధవి గురించి, నా గురించి. అసలేంటి మీ ప్రాబ్లం? చందుని పెళ్లి చేసుకోలేదంటే నేను ఎవరితో తిరిగితే వాళ్ళతో లవ్లో పడిపోయినట్లేనా?
మా ఇద్దరు పరిచయాన్ని మీ ఇష్టం వచ్చినట్లు అనలైజ్ చేసేది చాలక ఆ విషయాన్ని మళ్ళీ మా డాడీతో చెప్తారా? నువ్వు తప్పు చేసావును కాదు సంతోష్. ఆ మాధవే నిన్ను ఇలా ట్రాప్ చేసి ఉంటుంది అని చెప్పాను. ప్లీజ్, మాధవి గారి గురించి మీరు మరో మాట మాట్లాడితే బాగుండదు. మాధవి గారింటే నాకు తెలుసు. తన గురించి మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చందుతో పెళ్లి మాత్రమే వద్దు అన్నాను. మీతో కూడా ఏ రిలేషన్ అవసరం లేదంటే మా డాడీతో మీకు ఈ బిజినెస్ రిలేషన్ కూడా ఉండదు. మరొక్కసారి ఇది రిపీట్ అయితే మీకు నాతోనే కాదు, మా డాడీతో కూడా ఎలాంటి రిలేషన్స్ ఉండవు. మైండ్ ఇట్. మీతో కూడా ఏ రిలేషన్ అవసరం లేదంటే మా డాడీతో మీకు ఈ బిజినెస్ రిలేషన్ కూడా ఉండదు. మాధవి గురించి తప్పుగా మాట్లాడితే అతన్ని నా నుంచి ఎవరు కాపాడలేరు. హలో సార్, ఎరా, నేను ఒక ఫోటో అడ్వాన్స్ పంపించాను, అందిందా? అందింది సార్. మరి నాకు అది చచ్చింది అన్న వార్త ఎప్పుడు చెప్తావు? 2-3 రోజుల్లో పని పూర్తి చేస్తాం. రోజులు ఆగేంత ఓపిక నాకు లేదురా. రేపే పని అయిపోవాలి. సార్, మనిషిని చూడాలి, వాళ్ళ మూమెంట్స్ అబ్జర్వ్ చేయాలి, స్కెచ్ వేయాలి. టైం పట్టకుండా ఎలా ఉంటుంది సార్? ఆడదాన్ని చంపడానికి కూడా అంత ప్రిపేర్ అవ్వాలా? అవన్నీ నాకు తెలియదు. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. రేపు సాయంత్రానికి మాధవి అనేది మర్డర్ అయిపోవాలి. అది చచ్చిందనే వార్త నాకు చేరాలి. కుదరదంటే చెప్పు, మరొకరికి పని అప్ చెప్తాను. ఎందుకు సార్? రేపది చావాలి, అంతే కదా? చూస్తుంది. ఆ వార్త త్వరగా చెప్పు, అడిగినంత ఇస్తాను. అలాగే సార్, రేపు సాయంత్రానికి మీకు ఫోన్ వస్తుంది. ఎదురు చూస్తూ ఉంటాను. పూజారి గారు, అర్చన చేయండి. ఎవరి పేరు మీద జరిపించాలమ్మా? విడిపోయిన ఓ ఇద్దరు కలవాలని అర్చన జరిపించండి. వాళ్ళ పేర్లేమిటమ్మా? ఆయనకి తెలుసు. ఓం శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః. ఉమామహేశ్వర దేవతా ప్రీత్యర్థం అష్టోత్తర శతనామార్చనం కరిష్యే. హరి ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. కష్టాలు పుట్టించే నువ్వు కూడా ఒక్కో యుగంలో ఒక్కోలా కష్టపడ్డావు. కష్టం విలువ, కన్నీటి విలువ తెలిసాక కూడా ఎందుకింకా మమ్మల్ని కష్టాలకి గురి చేస్తున్నావు? నాకేదో అవమానం జరిగిందన్న బాధలో నేను ఇలా మాట్లాడడం లేదు. రాజా చందు కలవటం కోసం ప్రాణాలైనా ఇస్తాను. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మా ప్రయత్నం వాళ్ళ మధ్య దూరం పెంచుతుందే గాని తగ్గించటం లేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ కలుపు. అంతకన్నా నిన్ను నేను అడిగేది ఏమీ లేదు స్వామి. సంజవకం నిమాహరిమధ్య శ్రద్ధాయై కామాయాంగీ
మాం తునీభయేన సామజ్యస సంరాజించ విరాజించ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్వశ్రియాముఖేతయామాసకం సృజామసే ఆనందకర్పూర నీరాజనం దర్శయామి సువర్ణమంత్రపుష్పం ఈశానస్సర్వజ్ఞానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా అస్తు సదాశివోం నమస్కరోమి. తీసుకోమా. బావున్నావా చందు? సారీ మాధవి. సారీయా? ఎందుకు? మా పెదనాన్న నిన్నన్ని మాట్లాడినందుకు. అపార్థం చేసుకోవడం తప్ప ఆయనకేం తెలుసు? అర్థం చేసుకోవడం తెలుసుంటే పరిస్థితి ఇంత దూరం ఎందుకు వచ్చేది? మేం బాగుండాలని ఆలోచించి నిన్ను అపార్థం చేసుకోవడం నిజంగా నాకు చాలా బాధగా అనిపించింది మాధవి. మీ పెద్దనాన్న అన్నందుకు నాకు బాధగా లేదు. రాజాని నిన్ను కలపలేకపోతున్నాను, అదే బాధగా ఉంది. మేం కలుస్తామన్న నమ్మకం నీకింకా ఉందా మాధవి? ఎందుకు మాధవి జరగని విషయం గురించి నీ మంచితనాన్ని వృధా చేసుకుంటా? ప్రయత్నం ఎప్పుడూ వృధా అవ్వదు చందు. రాజాని నిన్ను కలపగలను అన్న నమ్మకం నాకిప్పటికీ ఉంది. సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది మాధవి. రాజా సహనాన్ని కోల్పోయే స్థితికి నేనే తీసుకొచ్చాను. ఏ మూలలో ఉన్న కొంచెం అభిమానం కూడా పోగొట్టేశాను.